హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే మన తెలంగాణ స్పెషల్ మటన్ గ్రేవీని నా స్టైల్లో ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్నట్టు నేను చూపించే రెసిపీ పూరిలోకి బగారాలోకి అద్దరిపోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను 1 kg మటన్కి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. 1 kg మటన్కి మనం ఆయిల్ పోసుకునే పావు ఉంటుంది కదా, ఆ పావుతో 2 పావులు పోసుకోవాలి. అంటే నేను ఏదైనా 1/2 kgకి 1 టీ స్పూన్ ఏదైనా తీసుకుంటాను. అలా 1 kgకి చెప్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని 2 పావులు ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అండ్ 5 to 6 మధ్యలోకి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెయిన్గా ఒకటే అండి, 1/2 kgకి నేను ఏదైనా 1 స్పూన్ తీసుకుంటాను. అలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 kgకి 1 స్పూన్ చొప్పున 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మటన్ని క్లీన్గా వాష్ చేసుకుంటూ వాటర్ ఏమీ రాకుండా ఇలా ప్రెస్ చేస్తూ ఆనియన్స్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా ముక్కకి పట్టేలా బాగా కలుపుకోండి. ఇక్కడ మెయిన్గా అందరూ చేస్తున్న మిస్టేక్, అందరూ అని కాదు కొంతమంది చేస్తున్న మిస్టేక్, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కర్రీని చాలా టైం వరకు ఉడికిస్తారండి. అలా ఉడికించడం వల్ల ఏ నాన్ వెజ్ కూడా టేస్ట్ ఉండదు. వెంటనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ముక్కలని కలుపుకున్న తర్వాత కారం ఉప్పు వెంటనే వేసుకోండి. అలా వేసుకోవడం ద్వారా ముక్కకి కారం ఉప్పు అనేది పట్టి లోపలి వరకు వెళ్ళి ముక్క టేస్ట్ బాగుంటుంది. అలా చేయకుండా కారం ఉప్పుతో వేయకుండా ఉడికిస్తే కర్రీ అనేది బ్లాక్గా అవుతుంది, ముక్క కూడా పెద్దగా టేస్ట్ ఉండదు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కారం విషయానికి వస్తే 1/2 kgకి 1 స్పూన్ అని చెప్పాను కదా, అలా నేను 1 kgకి 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1.5 స్పూన్ వేసుకున్నాను. నాన్ వెజ్లో మెయిన్గా కారం అనేది కొద్దిగా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. అలా అని ఎక్కువ కాదు, మరీ తక్కువ కాకుండా మనం వేసుకున్న దానికంటే 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ విషయానికి వస్తే మీరు చూసుకొని వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటుకోకుండా ఉంటుంది. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కర్రీ ఉడికే గ్యాప్లో మెయిన్గా మటన్కి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. మిక్సీ జార్ తీసుకొని అందులో 5 ఇలాచి, 5 లవంగం, చెక్క, కుడక, సాజీరా, పువ్వు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మటన్కి ఈ మసాలా అనేది మ్యాండటరీ అండి. ఈ మసాలాతోటే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 kgకి 5 to 6 వరకు లవంగం ఇలాచి సరిపోతుంది, ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఉడికించుకోండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవడం వల్ల ముక్క మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోండి. మరీ చిక్కగా కాదు, అలా అని వాటర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ వేయకుండా మీరు ఎంత తింటారో చూసుకుంటూ వాటర్ వేసుకోండి. ఇక వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని వాటర్ అనేది మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. వాటర్ అనేది మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం ద్వారా ముక్క అనేది మంచిగా ఉంటుంది, గ్రేవీ కూడా బాగుంటుంది.
మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేసుకుంటే వాటర్ ఉంటుంది, ముక్క కూడా ఉడకదు, టేస్ట్ ఉండదు. ఇక వాటర్తో 6 to 7 minutes ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ముక్కకంతా కలిసేలా బాగా కలుపుకోండి. మనం ఈ మసాలా పేస్ట్ వేసిన వెంటనే ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. నేను కలుపుకొని మూత పెట్టేసి మర్చిపోయాను యాక్చువల్గా, అందుకే మూత తీసేసి మళ్ళీ వేశాను. మనం ఈ పేస్ట్ వేసుకున్న వెంటనే ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ధనియాల పౌడర్ కూడా 1 kg కాబట్టి 2 spoons ధనియాల పౌడర్ వేశాను. వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇక మన ఛానల్ విషయానికి వస్తే ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక ఈ మటన్ నేను చూపిస్తున్న గ్రేవీ రెసిపీ గటక, చపాతి, పూరి, వేడి వేడి అన్నం, బగారా, రాగి సంకటిలోకి అద్దరిపోతుందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మసాలా ధనియాల పౌడర్తో కూడా ఒక 10 minutes ఉడికించిన తర్వాత కొత్తిమీరతో పాటు 6 minutes వరకు ఉడికించుకొని గ్రేవీ అనేది ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అద్దరిపోయే రెసిపీ మీకోసం అండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.